ఈ ఒక్క ప్రాజెక్ట్ గనక సక్సెస్ అయితే ఇండియా ఒక పవర్ఫుల్ కంట్రీగా మారుతుంది. ప్రజెంట్ ఇండియా దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి స్టోబార్ సిస్టమ్ తో పనిచేస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే షిప్ మీద నుండి యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యే ప్రాసెస్ అన్నమాట. దీనిలో విమానాలు తక్కువ ఫ్యూయల్, తక్కువ ఆయుధాలతోనే టేక్ ఆఫ్ అవ్వాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎక్కువ లోడ్ ని సపోర్ట్ చేయదు. అంతేకాకుండా ఒక రోజుకి ఇన్ని విమానాలు మాత్రమే టేక్ ఆఫ్ అవ్వాలనే లిమిట్ కూడా ఉంటుంది. భారీ సైజు ఉన్న విమానాలు దీని మీద నుండి ఎగరలేవు. దీనికి చెక్ పెట్టడానికే ఇండియా మరొక భారీ యుద్ధ నౌకని రెడీ చేస్తుంది. దాని పేరే ఐఎన్ఎస్ విశాల్. ఇది కెటోబార్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీని వల్ల యుద్ధ విమానాలు సుమారు ఒక గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలోకి టేక్ ఆఫ్ అవుతాయి. ఎలాంటి లిమిట్ అనేది లేకుండా ఎన్ని విమానాలైనా ఫుల్ లోడ్ తో టేక్ ఆఫ్ అవ్వచ్చు. అసలు ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఐఎన్ఎస్ విశాల్ అనేది న్యూక్లియర్ పవర్ తో పనిచేస్తుంది. దీని వల్ల ఫ్యూయల్ తో సంబంధం లేకుండా సంవత్సరాల పాటు సముద్రంలోనే ఉంటూ ఇండియాని కాపాడుతుంది.